ఎన్నికలకు బారాసా సన్నద్ధం. అన్ని మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీల నియామకం. పురపాలక ఎన్నికలకు బారాసా సన్నద్ధమైంది. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించారు. ప్రధానంగా అక్కడి పరిస్థితులు, రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాన్ని వీరికే ఇచ్చారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారిగా ప్రత్యేక సమన్వయకర్తలను నియమించారు. మాజీ మంత్రులను వారి సొంత జిల్లాలకు బాధ్యులుగా చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఎన్నికల వ్యూహాలను రూపొందించే బాధ్యతను సమన్వయకర్తలు అప్పగించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు వీరు ఆయా మున్సిపాలిటీలో అందుబాటులో ఉంటారు. హైదరాబాద్లో గెలిచిన బారాసా ఎమ్మెల్యేలకు కూడా జిల్లాల్లో బాధ్యతలు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలు గెలిచేలా ప్రణాళికలు రూపొందించారు. స్థానిక రిజర్వేషన్లకు తగ్గట్టుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా పూర్తయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాల వారీగా నేతల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గులాబీ కండువాలు, పార్టీ జెండాలు, కరపత్రాలు తదితర ప్రచార సామాగ్రిని ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయాలకు చేరవేశారు. బస్తీబాట కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, భారత శాసనసభ పక్ష ఉపనేత టి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 11 ఎన్నికల పోలింగ్ జరగనుండడం, ప్రచారం గడువు తక్కువ ఉండడంతో భారీ బహిరంగ సభలు వంటివి నిర్వహించకుండా మున్సిపాలిటీల వారీగా ఎంపిక చేసిన కొన్ని చోట్ల వీరు వేర్వేరుగా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. స్థానికంగా పట్టణాల్లో నెలకొన్న సమస్యలు ప్రచారంలో ఎక్కువ భాగం ప్రస్తావించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం మొదలైంది. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను కలిసేలా బారాసా నాయకులు ప్రణాళికలు రూపొందించారు. క్షేత్రస్థాయిలో ప్రచారం, ఎన్నికల సరళిని పర్యవేక్షించడం, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం, సమన్వయం చేసుకోవడానికి హైదరాబాద్లో 8 మందితో ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది.